పాకిస్తాన్ చేస్తున్న యుద్ధ విన్యాసాలతో ఇటు భారత ఆర్మీ కూడా అంతే గట్టిగా సమాధానం ఇస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ మీద అటాక్ చేసేందుకు ఐఎన్ఎస్కి సంబంధించిన యుద్ధ నౌకలు పాకిస్తాన్ వైపుగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతోపాటు రాఫెల్ యుద్ధ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలను కూడా భారీగా మోహరిస్తోంది ఇండియా. దాంతోపాటు అన్ని దిక్కుల నుంచి, అంటే పాకిస్తాన్ని అన్ని దిక్కుల నుంచి అటాక్ చేసేలాగా సరౌండ్ చేసి ఇక పాకిస్తాన్ అంతు చూడడమే తరువాయి అన్నట్టుగా కూడా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. అటు బార్డర్లో ఆర్మీ విన్యాసాలు కూడా చేస్తుంది. ఇప్పటికే హెలికాప్టర్లలో భారీగా ఆర్మీ అక్కడికి చేరుకుంటుంది. ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా ఎల్ఓసి దగ్గర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న దళాలతో ఆయన భేటీ అయ్యారు. ఎట్ ఎనీ ఛాన్స్ పాకిస్తాన్ మీద ఏ క్షణంలో అయినా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసేందుకు రెడీగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలను ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా ఆర్మీ వివరించింది. సౌదీ నుంచి మోదీ వచ్చిన వెంటనే ఈ పహల్గామ్కి సంబంధించిన అటాక్కి సంబంధించి కీలకమైన మీటింగ్ నిర్వహించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ లాంటి కీలక వ్యక్తులతో చర్చించి దీనిపై రివర్స్ అటాక్ ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే అమిత్ షా రాష్ట్రపతితో కూడా భేటీ అయ్యారు. పాకిస్తాన్పై రిటాలియేషన్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నాం అనేది రాష్ట్రపతికి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ మీటింగ్ అనంతరం హుటాహుటిన ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 3 టీంలు కూడా పాకిస్తాన్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. అటు పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ ఏదైతే యుద్ధ విన్యాసాలు చేస్తుందో వాటికి బదులుగా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే నౌకలు కూడా పాకిస్తాన్ వైపు బయలుదేరాయి. బార్డర్లో రాఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇక అన్ని దిక్కుల నుంచి సైన్యం కూడా పాకిస్తాన్ వైపుగా అడుగులు వేస్తుంది. పిఓకేలో ఇటు కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఇప్పటికే అటాక్స్ కూడా ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఏ క్షణమైన పాకిస్తాన్ మీద అటాక్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. పహల్గామ్ అటాక్కి సంబంధించి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అని మోడీ చెప్పిన నేపథ్యంలో ఆ మాటలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తుంది. నిజంగానే మోడీ చెప్పినట్టు ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయిలో ఈ అటాక్ ఉండబోతుందా అన్నట్టుగానే బార్డర్లో పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రపంచం మొత్తం నిజంగా ఒక ఆశ్చర్యానికి గురైంది. కన్ను మూసి తెరిచేలోపు పాకిస్తాన్ స్థావరాలన్నింటినీ కూడా లేపవతల పడేసింది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో పహల్గామ్లో 26 మందిని ఎలాగైతే చంపేశారో దానికి ప్రతిదాడిగా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా పాకిస్తాన్ మీద ప్రతిచర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా బార్డర్లో కనిపిస్తున్న సీన్. ఇప్పటికే యుద్ధ విమానాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా అక్కడ పర్యటిస్తున్నారు. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ రాగానే అటాక్ చేయండి అనే ఒక మెసేజ్ రాగానే పాకిస్తాన్ మీద అటాక్ చేసేందుకు ఆర్మీ రెడీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు పాకిస్తాన్ కూడా తన బార్డర్లో ఇండియా చేసే అటాక్ని తట్టుకునేందుకు రెడీగా ఉన్నామంటూనే చెప్తుంది. కానీ ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ సైన్యం కావచ్చు, అత్యాధునిక ఆయుధాలు కావచ్చు, ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్కి ఉన్న సపోర్ట్ చాలా తక్కువ. చైనా, కొన్ని ఇస్లామిక్ దేశాలు తప్ప పాకిస్తాన్కు పెద్దగా అంతర్జాతీయంగా సపోర్ట్ కూడా లేదు. ఇప్పుడున్న దేశాలు కూడా ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం జరిగితే ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయి అన్న నమ్మకం కూడా లేదు. అటు ఆర్థికంగా కూడా పాకిస్తాన్ చాలా వెనకబడి ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. IMF నిధులపైనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ దేశంలో ఆర్థిక వ్యవస్థని సరిగ్గా చూసుకోవడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. అట్లాంటి సమయంలో ఇప్పుడు యుద్ధం జరిగితే దాన్ని తట్టుకునేందుకు ఆర్థికంగా పాకిస్తాన్ రెడీగా లేదు. అయినప్పటికీ పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండేలాగానే చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్మీలో ఇప్పటికే ఒక జవాన్ని కిడ్నాప్ చేసింది. అక్కడ బార్డర్లో ఆర్థికంగా ఇంత వెనకబడి ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు ఆర్థిక పరిస్థితుల్లో అల్లకల్లోలాలు అవుతున్నప్పటికీ, ఆర్థిక కష్టాలు చూస్తున్నప్పటికీ బార్డర్లో మాత్రం యుద్ధ సన్నాహాలు చేస్తుంది, సైన్యాన్ని మోహరిస్తుంది. అటు యుద్ధ విమానాలు కూడా, యుద్ధ ట్యాంకర్లు కూడా తెచ్చి యుద్ధానికి మేము రెడీ అన్నట్టుగా కూడా చెప్తుంది. ఒకవేళ నిజంగా ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఇది నిజంగా పాకిస్తాన్కి ఒక పెద్ద కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఏదైతే ఉగ్రవాదాన్ని పాలుపోసి పెంచిందో ఆ ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేసింది అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పహల్గామ్లో చేసిన అటాక్ ఏదైతే ఉందో, ఉగ్రవాదులు చేసిన అటాక్, ఇదే పాకిస్తాన్కి అతిపెద్ద పాపం కాబోతుంది అనేది కూడా బార్డర్లో కనిపిస్తున్న సీన్.